హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా తెలుగులో ఆలీ గారు నటించిన ఒక మూవీని హిందీలో రీమేక్ చేశారు విక్టరీ వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ గారు ఇప్పటికీ టాలీవుడ్లో రాణిస్తున్న సీనియర్ హీరో. కలియుగ పాండవులు మూవీతో ఆయన కెరీర్ని ప్రారంభించారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ గారు ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో రీమేక్ మూవీస్లో కూడా నటించారు. చిరంజీవి గారు, నాగార్జున గారి తరహాలోని వెంకటేష్ గారు కూడా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అప్పట్లో తెలుగు హీరోలకి బాలీవుడ్లో కలిసి వచ్చేది కాదు. వెంకటేష్ విషయంలో కూడా అదే జరిగింది. వెంకటేష్ గారు తన బ్లాక్ బస్టర్ చంటి మూవీని హిందీలో రీమేక్ చేశారు. హిందీలో అనారి అనే టైటిల్తో రీమేక్ చేశారు. తెలుగులో మీనా హీరోయిన్ అయితే హిందీలో కరిష్మా కపూర్ హీరోయిన్గా నటించారు. కానీ తెలుగులో లాగా హిందీలో ఈ మూవీ సూపర్ హిట్ కాలేదు. పర్వాలేదు అనిపించింది అంతే. ఆ తర్వాత మరోసారి వెంకటేష్ హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈసారి వెంకీ పెద్ద బ్లండర్ మిస్టేకే చేశారని చెప్పచ్చు. దీంతో హిందీలో ఆయన మూవీ ఒకటి ఫ్లాప్ అయింది. అంతటి దారుణమైన డిజాస్టర్ ఎదురైంది. ఆ చిత్రం ఇంకేదో కాదు, తక్దీర్వాలా. ఈ మూవీ కమెడియన్ ఆలీ గారు నటించిన మూవీకి రీమేక్ అని మీకు తెలుసా? అవును, అలీ కెరీర్లో మెమొరబుల్ హిట్గా నిలిచిన యమలీల మూవీని వెంకటేష్ గారు హిందీలో తక్దీర్వాలాగా రీమేక్ చేశారు. ఆలీకి సూపర్ హిట్ ఇచ్చిన ఈ మూవీ వెంకటేష్ గారికి ఫ్లాప్గా నిలిచింది. రామానాయుడు గారు ఈ మూవీని నిర్మించారు. తెలుగులో ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ వహించారు. హిందీలో మాత్రం మురళీమోహన్ రావు గారు డైరెక్షన్లో తెరకెక్కింది ఈ మూవీ. కానీ కృష్ణారెడ్డి గారి తరహాలో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారు. ఈ మూవీలో వెంకటేష్ గారి సరసన రవీనా టండన్ హీరోయిన్గా నటించింది. యమలీల మూవీలో అత్యంత కీలకమైన యమధర్మరాజు పాత్రని కైకాల సత్యనారాయణ గారు పోషించారు. అలాంటి పాత్రల్లో మెప్పించడం కైకాల గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఆ మూవీలో యముడిగా అదరగొట్టేశారు. కానీ హిందీలో ఈ పాత్రని కేడర్ ఖాన్ పోషించారు. అయితే హిందీలో ఈ మూవీ ఆశించినంత సక్సెస్ అయితే కాలేదు.